నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే అసలైన కాంగ్రెస్ వాదులమని పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు సీనియర్లు ప్రయత్నించడం అత్యంత బాధాకరమని టీపీసీసీ రాజ్య ప్రధాన కార్యదర్శి వెట్మా బొజ్జు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామచంద్రరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ల తీరుపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఉంటే, మరోవైపు సీనియర్లు అందరూ కూటమిగా ఏర్పడి మీడియా ముఖంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీని పటిష్టం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్, అలాగే అంబకంటి అశోక్, దిగంబర్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడి కాంగ్రెస్ పార్టీలో నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మాకు సీనియర్ల మీద నమ్మకం ఉంది, కంపల్సరీ వీరందరూ కూడా ఏకమవుతున్నారనే క్రమంలో నిన్న మేము అసలైన కాంగ్రెస్ వాదులం, మేమే సీనియర్లమని నిన్న సిఎల్పి గారి ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం నిజంగా ఏ కార్యకర్త కూడా జీర్ణించలేకపోతున్నారు. మా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా బాధగా. ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడి. నాగోబా నూతన ఆలయాన్ని మెస్రం వంశీయులు అట్టహాసంగా సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం కలశలు, ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు. అటు ఆలయంలో వారం రోజులుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు పురస్కరించుకొని మెస్రం వంశీయులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు భారీగా తరలి రావడంతో ఆలయం భక్తజన సంద్రంగా మారింది. విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. నాగోబా ఆలయ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా గర్భగుడి, సతీదేవతల గుడులు ఆవిష్కరించడానికి తీసుకువచ్చిన కలశలు శనివారం సాయంత్రం ఆలయానికి చేరాయి. ముందుగా కేస్లాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ వాయిద్యాలతో గ్రామం నుంచి శోభయాత్ర నిర్వహించి కలశలను ఆలయానికి తీసుకువచ్చారు. నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మెస్రం వంశీయులు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసర అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆదిలాబాద్కు చెందిన వైద్యురాలు సుమలత దంపతులు నాగోబా విగ్రహానికి వెండి కిరీటాన్ని బహుకరించి మొక్కు చెల్లించుకున్నారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరీభాయ్ ఏర్పాటు చేశారు. అటు రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అలాగే ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లఖేరావు, అలాగే మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, జడ్పీటీసీలు ఆర్క పుష్పలత, జాదవ్ అనిల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు అతిథులకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తలపాగా ధరింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎన్ఎస్యు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించారు. ప్రశ్నాపత్రాలు విడుదల చేసే విద్యార్థులకు అందజేశారు. ఇక ఎన్ఎస్యు ఒకవైపు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే మరోవైపు ఆత్మస్థైర్యం పొందేలా టాలెంట్ టెస్టులు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్ పట్ల అనుమానాలను బయటబయలు చేస్తూ ప్రభుత్వం పరీక్షల పట్ల అవగాహన కల్పించడానికే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారిలో భయాన్ని దూరం చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు శాంతన్ రావు, అలాగే రాష్ట్ర కార్యదర్శి కపిల్, జిల్లా కమిటీ సభ్యులు సచిన్, నిఖిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు చెప్పిందా
మాకన్నా అందరికీ స్కూల్లో బయట స్కూల్లో హెచ్సి స్కూల్లో సి స్కూల్లో రకరకాల ప్రశ్నలు మనం ఉన్నాయి. స్కాలర్షిప్లు కానీ మీరు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయినాక మీకు తెలిసి వస్తుంది. మీకు అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు స్కూళ్ళలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని అన్ని కూలిపోయేటట్టు బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళ కోసం కూడా మేము ఫైట్ చేస్తూ ఉంటాం. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా మా దాని పేరు. మీ హాల్ టికెట్ మీద ఉంది, మీ ఎగ్జామ్ షీట్ మీద కూడా ఉంది. మీ కాలేజీలలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, స్కూళ్ళల్లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది NSU ఆదిలాబాద్ అని. దాంట్లో ఒక మెసేజ్ అన్నా లేకపోతే దాంట్లో ఉన్న నంబర్ కన్నా ఫోన్ చేస్తే కూడా మేము రెస్పాండ్ అవుతాం. స్కాలర్షిప్లు కానీ మీరు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయినాక మీకు తెలిసి వస్తుంది. మీకు అప్పుడు ఏమన్నా మాలియోతా పూలే దంపతుల స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని, వారి అడుగుజాడల్లో నడిచి సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కోలే పిలుపునిచ్చారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పూలే గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 3న భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే 191వ జయంతి ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఇక పట్టణంలో జరిగే భారీ ర్యాలీలో పాల్గొని పూలే దంపతులకు ఘన నివాళులు అర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ ఉమేష్ రావు డోలే, నాయకులు విజయ్, ధనుంజయ్ ప్రధాన్, రామ్దాస్, రాము ప్రధాన్, పరశురాం చౌదరి, ప్రమోద్ చౌదరి, అరవింద్, సంతోష్ చౌదరి, అలాగే సంతోష్ నాగోషే, గురుకునాల సాయి, రాఖరే, గజానంద్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి ఫులే జయంతిని, సావిత్రిబాయి ఫులే మాలి సంఘ ఐక్యత. 2023 జనవరి 3వ తేదీ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే యొక్క జయంతిని ఆదిలాబాద్ తాలూకాలో ఉన్నటువంటి తలమడుగు, తాంసీ, ఆదిలాబాద్, జైనత్, బేలా ఈ 5 మండలాల మాలి కులస్తులు సంయుక్తంగా మరి కలిసికట్టుగా జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. 2023 జనవరి 3వ తేదీ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫులే యొక్క జయంతిని ఆదిలాబాద్ తాలూకాలో ఉన్నటువంటి తలమడుగు, తాంసీ, ఆదిలాబాద్, జైనత్, బేలా ఈ 5 మండలాల మాలి కులస్తులు సంయుక్తంగా మరి కలిసికట్టుగా జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. 2023 జనవరి 3వ తేదీ భారతదేశ తొలి బిటిల్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. పలికే తల్లి నీవే సమ్మక్క. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ పూజారి కె జంపన్న రాజు. మీ ముఖ లక్షణాలు, హస్తరేఖలు చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ధనం నిలకడ లేకపోవటం, సంతానం కలక్కపోవటం, కోర్టు సమస్యలు, మీరు చేసే పనిలో ఎంత సహనంగా ఉన్నా ప్రయోజనం లేకపోవటం, విద్యలో ప్రతిఫలం, ఆరోగ్యంలో ఆనందం, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నాగదోషం, నరఘోష, గాలి, గ్రహ చెడు ప్రయోగాలకు కోయదేవతల పూజలు చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ బ్లూసీ హోటల్ లైన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ క్రింద, పిల్లర్ నెంబర్ 1172 ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9966777162. మేం నిజం వైపు, మేం జనం వైపు. అమ్మా న్యూస్, తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. బ్యాక్ టు న్యూస్. సమాజహితమే తమ అభిమతమని, అందరి సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ శిబిరానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూల నుంచి ప్రజలు తరలి రావడంతో మంచి స్పందన లభించింది. పట్టణ ప్రముఖులు కొండయ్య చౌదరితో కలిసి ఈ హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు. వచ్చిన ప్రజలకు వైద్యులు, సిబ్బంది అన్ని రకాల పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, సామాజిక కార్యకర్త బండారు దేవన్న తదితరులు పాల్గొన్నారు. फाउंडेशन यांचं पुष्पगुच्छ देऊन स्वागत करीत आहेत. अभय मुळेजी మా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో కార్యక్రమంలో ఉచిత సేవలతో పాటు ఎన్నో గ్రామాల్లో తిరిగి చూసినప్పటికీ ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు రూపాయి లేక బాధపడుతున్నారు. ఏ పంట నష్టంతో గానీ రూపాయి లేదు సార్, మాకు బస్ ఛార్జెస్ కూడా లేవు, హాస్పిటల్ ఇబ్బంది అవుతుందంటే మేము వరద వాళ్ళకు ఇన్వైట్ చేసి భారీ మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రజల కోసం నేను ఎప్పుడైనా ఏ సాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. మా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నో కార్యక్రమంలో జనవరి 22-23 ఆదిలాబాద్ పట్టణంలో జరిగే తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్జీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని యాదవ సంఘం భవనంలో రాష్ట్ర మహాసభల జయప్రదం కోసం ఆహ్వాన సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఆదివాసీ చట్టాలు కాలరాస్తుందని అన్నారు. జాతీయ నూతన విద్యా విధానం పేరుతో విద్యకు దూరం చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఆ రాష్ట్ర మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై, గిరిజన విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇక భవిష్యత్తు కార్యాచరణ రూపొందించినట్లు కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మెస్రం రాజు, రాష్ట్ర కార్యదర్శి పోసం సచిన్, అలాగే టీఎస్జీఎస్ రాష్ట్ర కార్యదర్శి తొడసం భీమరావు, జిల్లా అధ్యక్షులు తుంగం ఈశ్వర్, కార్యదర్శి బైరి సోమేష్, ఉపాధ్యక్షులు లంక రాఘవులు, సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షులు మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జితేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడంలో ఛాంపియన్ గా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఉంది. ఈ ఆదిలాబాద్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఇక్కడ ఈ మహాసభలకు ఆతిథ్యం ఇవ్వబోతా ఉన్నారు. గతంలో కూడా ఈ ఉద్యమానికి విత్తనాలు వేసినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఈ రోజు ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్త సమస్యల మీద పోరాటం చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ విద్యార్థుల్ని చదువుకోనివ్వాలని చెప్పి, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా. రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటం చేయడంలో ఛాంపియన్ గా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఉంది. ఈ ఆదిలాబాద్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఇక్కడ ఈ మహాసభలకు సుశ్రీ నిలోమ అడనేశ్వర్ సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల అడనేశ్వర్ సేవా ఆశ్రమం మహారాష్ట్రలోని యావత్మాలకు చెందిన పేద జంటకు వారి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. బంధువులు, ఆశ్రమ భక్తుల సమక్షంలో పెళ్లి చేసి జంటను ఏకం చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సుశ్రీ నిలోమ అడానేశ్వర్ సేవాశ్రమం తరపున గత కొన్ని సంవత్సరాలుగా బీదవారికి ఇటువంటి ఆర్థికంగా కానీ, విద్యార్థులకు కానీ, ఎవరికైతే మెడికల్ అవసరం ఉన్నది వాళ్ళకు కూడా అవసరాల గురించి ఆర్థికంగా సాయం చేయడం జరిగింది. అన్నదానం కానీ ఇట్లాంటి కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో సుశ్రీ నిలోమ సేవాశ్రమం ఎప్పుడు ముందంజలు ఉంటుంది. సుశ్రీ నిలోమ అడానేశ్వర్ సేవాశ్రమం తరపున గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బావ రవి ఆరోపించారు. టీఎస్ యూటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా 5వ మహాసభలు స్థానిక
ఆర్ఎండ్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అనేక అంశాలు ప్రసంగించారు. విద్యారంగ సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై విద్యా సదస్సు నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి శ్రద్ధలు ఘటించారు. ఇక ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, అశోక్, సభ్యులు కృష్ణయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మంచిగా ప్రీ ప్రైమరీ వస్తుంది కదా గవర్నమెంట్ స్కూల్లో కనుక్కుంటాం. ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోకి రాదు. గవర్నమెంట్ స్కూల్లో 1-2 తరగతులు తీసుకెళ్లి అంగన్వాడీలో కలుపుతాం అంటున్నారు. ఆమోదిద్దామా? లేదు, వృత్తి విద్యలు తీసుకొచ్చి 6వ తరగతిలోనే ప్రవేశపెట్టమన్నాడు. 6 నుంచి 8వ తరగతి కల్లా వృత్తి నైపుణ్యాలు సాధిస్తే డ్రాప్ అవుట్ అవుతాడు, ఇంటికి పోయి కులవృత్తి చేసుకుంటాడు తప్ప మీ బడిలో చదువుకునే అవకాశం లేదు. కులవృత్తుల్ని ప్రోత్సహించడమా ఇక్కడ ఉద్దేశం? డ్రాప్ అవుట్లను ప్రోత్సహించడమా? ఏం చేయదలుచుకున్నాం అనేది కూడా ఇక్కడ ఈ విద్యా విధానంలో క్లారిటీ లేనటువంటి సందర్భం ఉంది. మంచిగా ప్రీ ప్రైమరీ వస్తుంది కదా గవర్నమెంట్ స్కూల్లో కనుక్కుంటాం. ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోకి రాదు. గవర్నమెంట్ స్కూల్లో 1-2 తరగతులు తీసుకెళ్లి అంగన్వాడీలో కలుపుతాం అంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో బాజీరావు బాబా సప్తాహ వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తి పాటలు, భజన గీతాల మధ్య పల్లకి ఊరేగింపు వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొని పల్లకి మోసి భక్తి భావాన్ని చాటుకున్నారు. బాజీరావు బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, భక్తి మార్గాన్ని అనుసరించాలని, సమాజ హితం కోసం పాటుపడాలని అన్నారు. బాజీరావు బాబా సూచించిన మార్గంలో నడుస్తూ మెరుగైన సమాజం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన సాల్వాతో సత్కరించారు. ఇక అనంతరం విలాస్ అనే భక్తుడికి ఆయన ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో బాజీరావు బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు. पुष्पमाला स्वागत करेन. सारे श्रीफळ देतील अशी त्यांना विनंती ఇంత భక్తి పారవశ్యంలో బాజీరావు బాబా గారు ఇంత భక్తిని, ఆధ్యాత్మిక శక్తిని మనకు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. బాజీరావు బాబా గారి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రవచనాలు, వారి బోధనలు మనల్ని నిజంగానే, వారు మన జిల్లాలో పుట్టడం, ఇక్కడ బేదోర గ్రామంలో పుట్టిన వారు, బేల మండలం బేదోర గ్రామంలో వారు మన మధ్య పుట్టడం మన అదృష్టం. అటువంటి మహనీయుడు ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ప్రజలందరినీ కూడా కలుపుకుపోవాలా, మనిషిని మనిషిగా చూడాలా అని చెప్పాను బాజీరావు బాబా గారు. మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. మనిషి జన్మ ఎత్తినందుకు మనం నలుగురికి సహాయపడాలా అని బోధించిండు బాజీరావు బాబా గారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బండారిగూడలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం జనసంద్రంగా మారింది. భక్తి పార్వశ్యం వెల్లివిరిసింది. ఇక వేద పండితుల వేద మంత్రాల నడుమ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు, భక్తులు ఉన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంపై అధికార పార్టీలో చిచ్చు రాజుకుంది. తమను కాదని, ప్రతిపాదించిన సభ్యులు కాదని పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే కష్టపడి పనిచేసిన తమకు కాదని వేరే వారికి పదవులు కేటాయించి తీరని అన్యాయం చేశారని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాముతో పాటు టీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్ కొడప సోనేరావు ఆరోపించారు. దీంతో ఇద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 18 మంది సభ్యులతో కూడిన కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి. గతంలో ఎస్సీ రిజర్వుగా ఉన్న ఈ 2 కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళలకు రిజర్వు చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తంతోలి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన కుమ్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గా ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్ నియామకమయ్యారు. అయితే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవిని ఆశించిన గెడం రాముకు ఆశాభంగం కలిగింది. ఆదివాసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా ఆదివాసీ సమాజాన్ని జాగృతం చేసిన తనను కాదని కుమ్రరాజు సతీమణి కుమ్ర విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక తన డైరెక్టర్ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఆయనతో పాటు రూరల్ మండల కన్వీనర్ గా కొనసాగుతున్న కొడప సోనేరావు సైతం ఎమ్మెల్యే అధిష్టానం పెద్దల నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముఖంగా వెల్లడించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మనమందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులం మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకెళ్ళి మా ఆదివాసి తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోతాం. ఆదిలాబాద్ తో పాటు జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నరకు పైగా గడిచింది. నూతన పాలక వర్గాలలో తమకు సముచిత స్థానం కల్పించాలని, వెంటనే పదవులను భర్తీ చేయాలని ఆదివాసులతో పాటు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారం నేపథ్యంలో మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ఖరారు చేసి ఆందోళనలకు చెక్ పెట్టింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి గోండు తెగకు దక్కగా జైనాథ్ మార్కెట్ కమిటీ పదవి పర్దాన్ తెగకు కట్టబెట్టారు. చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల నియామకాల్లో పార్టీ విధేయులకు ప్రాధాన్యత కల్పించారు. అయితే పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. దీంతో వారంతా ఇప్పుడు రాజీనామాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జోగురామన్న వ్యవహారంపై గుర్రుగా ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము, బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండలం కన్వీనర్ కొడప సోనేరావు బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీలం మాట మీద నిలబడే వాళ్ళమని, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని సోనేరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో పాటు వారి అనుచరులు కూడా వీరి బాటే పట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్నకు కోరకాని కొయ్యగా మారిన బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు కూడా సమాచారం. అనతి కాలంలోనే గేడెం రాము, సోనేరావులు తమ అనుచరులతో ప్రజాసేవా భవన్ మెట్లు ఎక్కుతారని కూడా టాక్ వినిపిస్తోంది. వీరే కనుక బీజేపీలో చేరితే అటు కాషాయ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. మరోవైపు జోగురామన్నపై అసమ్మతి వెళ్లబోస్తున్న నేతలు కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మార్కెట్ డైరెక్టర్ ఓ గులాబీ కీలక నేత చేరిక అనంతరం బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పులు వస్తాయన్నది వేచి చూడాల్సిందే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కార్యకర్తల నమ్మకం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దన్న వెడ్మబొజ్జు. సీనియర్ల తీరుపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘాటైన వ్యాఖ్యలు. జనసంద్రంగా మారిన నాగోబా ఆలయం సంప్రదాయబద్ధంగా ప్రారంభోత్సవ కార్యక్రమం. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.